నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పలు డివిజన్లలో ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ను ప్రజలకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లో బలం లేకపోయినా వైసీపీ గిల్లి కజ్జాలకు దిగుతోందంటూ నారాయణ విమర్శించారు. టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లను తీసుకెళ్లి తాడేపల్లిలో కండువాలు వేయించారని ఆరోపించారు. మా బలమేంటో చూడమని రెచ్చగొట్టడంతో టీడీపీ నాయకులు జాగ్రత్త పడ్డారని చెప్పారు. జిల్లాలో క్యాంప్ రాజకీయాలు నిర్వహించాల్సిన అవసరం టీడీపీకి లేదని, ఇప్పటికైనా వైసీపీ తీరు మారకుంటే భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. ఇంకా చేసింది తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరైతే వచ్చున్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండ వేయించారు. అంటే కలిపెట్టుకున్నారు, రెచ్చగొట్టారు. మా బలం ఎంతో చూడండి అని. అంటే 41 మంది మెజారిటీ ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని పెట్టుకున్నారు. అంతకుమించి క్యాంపు కాదు, సేఫ్ సైడ్ ఇబ్బంది పడకండి. ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు. ప్రభుత్వం ఎక్కడ వచ్చేది, ఆ సీన్ లేదు. ఎందుకంటే 11 సీట్లు చేశారు. ఇలాగే వ్యవహరిస్తే 11